ప్రభునందు ప్రియమైన ఈ మధ్యాహ్న కాల వేళలో ఆయన సన్నిధిలో విలువైనటువంటి మాటలు వినడానికి చేరి ఉన్న మీకు, ఈ వాక్యం వింటున్న వారికే కాకుండా ఈ పరిచర్యలో సహకరించిన వారికి అందరికీ కూడా ప్రభుపక్షంగా నా వందనాలు హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనను ప్రభు ప్రేమించి మరికొన్ని మాటలు, ఆయన మాటలు తెలుసుకోవడానికి మన జీవితంలో క్షేమాన్ని పొందుకొనుటకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ చదువుకున్న భాగం నుండి ప్రత్యేకించి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకున్నాం. మరొకసారి మనం చదువుదాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈరోజు నెమ్మది అనేటువంటి మాట మనం వింటే ఎంతమంది మీరు నెమ్మదిగా ఉన్నారంటే 100 మందిలో ఎక్కువ శాతం 70-80% అయ్యా మా కుటుంబాలలో నెమ్మది లేదు అని చెప్పేవాళ్లే ఎక్కువ. కారణాలు ఏవైనా ఉండవచ్చు, కానీ నెమ్మది లేనటువంటి కుటుంబాలు, జీవితాలు, పరిస్థితులు అవి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ చదువుకున్న భాగం నుండి భక్తుడైన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ఆనాటి ప్రజలకు వారిని సరిచేయడం కోసం దేవుని వాక్కుగా వారి ముందుంచుతున్న మాట ఏంటంటే, పురాతనమైనటువంటి మార్గములో నిలుచుచుడి, పురాతనమైన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో మీరు నడుచుకోండి. మేలును మనము ఆశిస్తాం, మేలు పొందాలని తలస్తాం, మంచిదే. కానీ ప్రభునందు పిల్లారా, మేలు ఆశించిన వారు మేలు కలగకపోతే వారి జీవితంలో నెమ్మది ఉండదు. కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి వారి తల్లిదండ్రులు కానీ లేకపోతే వారి కుటుంబీకులలో కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా మేము ఎంతో నెమ్మదిని కోల్పోయాం, ఈరోజు కొత్త కాదు మాకు. మా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి కావచ్చు, ఆర్థికమైన స్థితిగతులను బట్టి కావచ్చు, ఆరోగ్య పరిస్థితులను బట్టి కావచ్చు, నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశం కూడా అదే. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. మేలు కలుగు మార్గం ఏదో విచారించండి, అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడు నెమ్మది కలుగుతుంది? అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడు నెమ్మది కలుగుతుందో ఒక 3-4 విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం గమనిద్దాం. ఎప్పుడు నెమ్మది కలుగుతుంది? మనం చదువుకున్న భాగంలోనే 6వ అధ్యాయం 16వ వచనంలో చదివాం కదా, మేలు కలుగు మార్గమేదో అందులో మీరు నడుచుకోండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు ఎప్పుడు కూడా మేలుకరమైన మాటలే తెలియజేస్తున్నటువంటి విధానము, కీడు నుంచి తప్పించుకునేటువంటి మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు.
కొంతమందికి మేలు అంటే అసలు ఇష్టం ఉండదు. కీడు కోసం, కీడు పరిస్థితుల కోసం చాలామంది పరుగులు తీస్తూ ఉన్నారు. కీడులో మనము ఉండడము ప్రభుకి ఇష్టం కాదు. మేలుకరమైనటువంటి మార్గములో దానిని మనం విచారించి అవసరమైతే అందులో మనము పాలుపంపులు పొందాలి. మేలుకరమైన మార్గము మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. విచారించండి ఏది మంచిదో. మేలు కలుగు మార్గమేది అడిగి అందులో నడుచుకోండి. ఏదో కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మన మంచి కోరి, మన మేలు కోరి కొన్ని విషయాలు చెబితే కొంతమందికి అవి విషయంలాగుంటాయి. విషయం చెబితే విషయంలాగుంటాయి. మేలుకరమైన విషయాలు చెబితే కొంతమందికి విషయంలాగా అనిపిస్తాయి. కొంతమంది మరి మనస్తత్వాలు అలా ఉంటాయి. కానీ దేవుని మాట తెలియచేయబడుతుంది, మేలుకరమైన మార్గమేదో అది అడిగి తెలుసుకొని అందులో మీరు నడవండి. ఈరోజు మనము నెమ్మది కావాలని, నెమ్మది కోసం ఏమేమో చేయడం కాదు. నెమ్మది కావాలంటే దేవుని సన్నిధిలో వినిపించే మాటలు, మన కోసం, మన క్షేమం కోసం వినిపించే మాటలు, మేలుకరమైనటువంటి మాటలు మనం విచారించి తెలుసుకోవాలి. కాబట్టి మొదటి మాట మనం గమనించినప్పుడు, ప్రభునందు ప్రియ సంగమా, మేలుకరమైనటువంటి మార్గమేదో అందులో మనము నడవాలి. ఇది నాకు నష్టం, ఇది నాకు మంచి మార్గం కాదు అని నీకు దేవుని వాక్యం ద్వారా బోధించబడితే అందులో మనము సాహసం చేసి అందులో ప్రయాణం చేయకూడదు. కొంతమందికి సాహసాలంటే ఇష్టం. ఏమవుద్ది? దేవుని మాట మనకు తెలియచేసినప్పుడు ఇది చెయ్యొద్దు, ఇలా జీవించవద్దు, ఇలాగా ప్రవర్తించవద్దు అని చెబుతున్నప్పుడు అది మన మేలు కోసం, క్షేమం కోసం ప్రభువు మాట్లాడతాడు. నా ఇష్టం నేను చేస్తాను, నేను ఇలాగే జీవిస్తాను అంటే తద్వారా వచ్చే నష్టానికి ఎవరు ఆ నిర్ణయం తీసుకుంటారో వారే దానికి కారకులు. నష్టం జరిగిన తర్వాత ఆ నష్టాన్ని వేరే వారి మీద చూపిస్తూ ఉంటారు. వారి వలన, వాళ్ళ మాట విన్నాం, వీళ్ళ మాట విన్నాం, వాళ్ళు అలా చేశారు, చూసాం, ఇలా చేశామని. అందుకనే దేవుడు వాటన్నిటినీ మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండానే మేలుకరమైన మార్గమేదో, మంచి మార్గమేదో అది మనకు చూపించాడు, జీవించాడు. ఇలాగ జీవించమని తెలియజేస్తున్నాడు. ఇదిగో మా వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, వాళ్ళు ఇలా చేయమని చెప్పారు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, మేలుకరమైన మార్గం ఏదో నువ్వు ఎంచుకో. నీ ముందుంది చాయిస్, నీకు దాన్ని ఎంచుకుంటే అది నీకు మేలుకరం. అప్పుడు నెమ్మది కలుగుద్ది. ఎప్పుడు నెమ్మది కలుగుద్ది అంటే మేలుకరమైన మార్గంలో నడిచినప్పుడు నెమ్మది కలుగుద్ది. మొదటి విషయం. రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రభునందు పిల్లరా, ఒకసారి మనము సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయం, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఇలాగూ తెలియచేయబడుతుంది. చదువుదాం. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు ఏం వస్తుందన్నా, కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడు. నెమ్మదిగా ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకానొక స్త్రీ, భర్త చనిపోయాడు, ఒకే ఒక్క కూతురు ఉంది ఆమెకి. ఆమె వేరే దేశంలో ఉంది. ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి ఆమె వెళ్ళాలి, ప్రయాణం అవుతుంది. అలా ప్రయాణమయ్యే కోవలో సముద్రంలో ప్రయాణం చేయాలి. ఆమె ఆ షిప్లో ప్రయాణం చేయాలి. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఒకరోజు 2 రోజులు కాదు, ప్రయాణము దూరం చాలా, కాబట్టి చాలా దినాలు ప్రయాణం చేయాలి. ఆమె ఆ షిప్లో ఎక్కినప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మరి చక్కగా దేవుని పాటలు పాడుస్తూ తీస్తూ ముందుకెళ్తూ ఉంది. అలాంటి సందర్భంలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా,
సముద్రం మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఒక తుఫాను, ఆ సముద్రంలో తుఫాను చెలరేగింది. ఆ షిప్ నాయకుడు ఎంతగానో అలర్ట్ చేస్తున్నాడు. మీరు ఎలాగైనా ఒకవేళ ప్రాణాలు తగ్గించుకోవాలంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఏమైనా తగు జాగ్రత్తలు ఉన్నటువంటి ఆ జాకెట్స్, లైఫ్ జాకెట్స్ అవి ఉంటే వాటిని సిద్ధపరచుకోమని చూస్తున్నాను. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయారు. చాలా సముద్రము తలకిందులైపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఎవరి ప్రాణాన్ని వారు కాపాడుకుందామని ప్రయత్నం చేస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈమె చాలా నెమ్మదిగా ఒక చిన్న వస్త్రము ఏదో డిజైన్ చేసుకుంటూ, మనం అప్పుడప్పుడు ఈ గుడ్డల మీద కొన్ని ఆర్ట్ వేస్తుంటాం కదా, అట్లా అదేదో కుట్టుకుంటూ నెమ్మదిగా పాటలు పాడుకుంటూ ఉంది. అలాంటి సమయంలో ఒక వ్యక్తి అడిగాడు వచ్చి, నీకు చావు అంటే భయం లేదా? పరిస్థితి ఎలా ఉంది తెలుసునా? ఎప్పుడైనా ఈ ఓడ మునిగిపోవచ్చు, ఏమైనా కావచ్చు. ఆయనతో ఆమె అంటున్న మాట, నాకు భయం ఏమి లేదు, మరణం అంటే నాకు భయం లేదు, కీడు వచ్చేటువంటి ఆ భయం నాకు లేదు. ఎందుకని? దేవుడు ఈ తుఫానును నిమ్మళింపజేస్తే నా ప్రయాణం ఎక్కడికి? నా కూతురు దగ్గరకు క్షేమకరంగా ఆమె దగ్గర నేను చేరుకుంటాను. ఒకవేళ తుఫాను ఎక్కువైపోయి మరణించవలసి వస్తే నేను నా ప్రభువు దగ్గరకు చేరుకుంటానని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందరూ భయపడుతున్నారు. అయ్యో ఏమైపోతుందో ఈ ఓడ, ప్రాణభయముతో వచ్చేటువంటి ఆ నష్టము, కీడు కోసం ఎంతో భయపడుతూ ఉన్నారు. ఏమి నెమ్మదిగా ఉంది. అలాగే ప్రభునందు పిల్లారా, ఈ చదువుకున్నటువంటి భాగంలో కూడా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. ఎప్పుడు నెమ్మది? ఎప్పుడు మన జీవితాల్లో నెమ్మది అంటే, ఒకటి మేలు కలుగు మార్గమేదో తెలుసుకొని అందులో నడవాలి. ఉదాహరణకి కొంతమంది ప్రార్థన జరుగుతున్నా ఈ చర్చి మీద అటు ఇటు పోతా ఉంటారు, కానీ వాళ్ళకేంటో మరి పరిస్థితి అర్థం కాదు. అలా చూస్తూ పోతా ఉంటారు, ఇలా చూస్తూ పోతా ఉంటారు. ఒకరోజు వారు భయపడాల్సిన పరిస్థితుల్లో వారిని ఎవరు కాపాడలేరు. నువ్వు అలా ఆ మార్గంలో ఈ మార్గంలో పోవడం కాదు, మేలుకరమైనటువంటి మార్గము నీ ముందున్నటువంటి దేవుని వాక్యం అందిస్తున్న స్థలంలో నీవు ఉంటే అది నీకు మేలుకరం అంతే. ఇంకా చాలా మందికి ఆ భయం లేదు. పోకపోతే ఏమవుద్ది? ఒకరోజు నీవు భయపడాల్సి వచ్చిన రోజున నిన్ను ఆదరించేవారు ఎవరు కూడా ఉండరు. దేవుడే నిన్ను విడిచిపెట్టేసిన తర్వాత నీకు దగ్గరకు వచ్చేవారు కూడా ఎవరు ఉండరు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ప్రేమించేవాడు, మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువు. కావున ప్రభువునందు ప్రియ సంగమ సహోదరి సహోదరులారా, ఎప్పుడు నెమ్మది కలుగుతుంది? అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడు అంటే మేలుకరమైనటువంటి మార్గమేదో, మేలు మార్గమేదో తెలుసుకొని అందులో నడుచుకుంటే అది మనకు మేలుకరం. ఈ లోకంలో ఉన్న, ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఉపదేశాన్ని అంగీకరించటం అది మనకు అది నెమ్మది. ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితంగా ఉన్నాడు. వాడు కీడు వచ్చుచున్నదన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఆమె అన్నది అదే. ప్రాణం పోవాల్సి వస్తే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఆత్మ ప్రభు దగ్గర ఉంటుంది. ఒకవేళ ఈ ప్రయాణము, ఒకవేళ ఆ తుఫాన్ నెమ్మదిస్తే నా ప్రయాణం నా కూతురు దగ్గరికి, చక్కగా ఆమె దగ్గరికి వెళ్ళిపోతాను, సంతోషపడతాను. ఈరోజు మన జీవితాల్లో కూడా జీవితం అనే ప్రయాణం ఇది. ఎప్పుడు ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. ఈ ఆగిపోయే లోపల ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన బ్రతుకులలో నెమ్మదిని దయచేయగలిగిన దేవుని వాక్యము గ్రహించిన వ్యక్తిగా, గ్రహించున్నటువంటి మరి సంఘముగా, ఈ వింటున్నటువంటి మాటను అర్థం చేసుకున్న వ్యక్తులుగా మేలు
కలుగు మార్గమేదో విచారిద్దాం, అందులో నడుచుకుందాం, అప్పుడు మనకు నెమ్మది ఉంది. రెండవది, మరి ఉపదేశాన్ని అంగీకరిద్దాం. కొంతమంది అంగీకరించరు, ఉపదేశాన్ని నిరాకరిస్తారు. తల్లిదండ్రులు చెప్పినా వినరు, పెద్దలు చెప్పినా వినరు, లేకపోతే సేవకుడు చెప్పినా వినరు, లేకపోతే ఇంకెవరైనా వారిని ప్రేమించేవారు చెప్పినా కొంతమంది వినరు. మా రూట్ మాదే, మా ఆలోచన మాదే. కానీ బైబిల్ చెబుతుంది, ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. ఉపదేశం మన క్షేమం కోసం ఈ విధంగా మనకు అందించుచున్నటువంటి మాటలు, దేవుని మాటలు. ఉపదేశం అంగీకరించిన వాడు సురక్షితంగా ఉంటాడు. కీడు వచ్చుచున్నదన్న భయము వాడికి ఏమాత్రం ఉండదు. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు నా కోసం మేలును సిద్ధపరిచాడు. ఆ మేలును నేను జీవించినంత కాలం పొందుతాను. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మేలుకరమైనటువంటి స్థలం పరలోకం. ఆ పరలోకంలో ప్రభుతో కూడా నేను ఉండగలుగుతాను. అది నా కోసం ప్రభు సిద్ధపరిచాడనే నిరీక్షణతో మరి దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారు. కొంతమందికి ఈ మాటల పట్ల శ్రద్ధ ఉండదు, నిర్లక్ష్యం, విశ్వాసం ఉండదు, పరలోక రాజ్యం పట్ల ఒక తలంపు ఉండదు. కాబట్టి వారు వారి తలంపుల ప్రకారము, వారి ఇష్టానుసారమైన ఆలోచనల ప్రకారము జీవిస్తూ ఉంటారు. నష్టపోయిన తర్వాత ఇక సరిచేయబడే పరిస్థితి ఉండదు. కాబట్టే మేలు కలుగు మార్గములో జీవించి నెమ్మది కలిగి ఉండే వారంగా ఉందాము. రెండవది, ఉపదేశాన్ని అంగీకరిద్దాం, నిరాకరించవద్దు, అంగీకరిద్దాం. మూడో విషయాన్ని గమనిద్దాం. మూడో విషయము, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినప్పుడు వ్రాయబడుతున్నటువంటి మాట ఈ రీతిగా తెలియచేయబడుతుంది. చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, గమనించాలి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటేను ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. గమనించాలి ప్రభు పిల్లారా. మూడవది, ఎప్పుడు మనకు నెమ్మది కలుగుద్దంటే మనము అందరి కోసం ప్రార్థించాలి. సంఘము అందరి కోసం ప్రార్థించాలి, దేశం కోసం ప్రార్థించాలి, అధికారుల కోసం ప్రార్థించాలి, నాయకుల కోసం ప్రార్థించాలి. వారు మంచి పరిపాలన దేశానికి అందించులాగున, పాలకులు ప్రజల పట్ల ఒక మంచి ఉద్దేశముతో పక్షపాతం లేకుండా పాలించినట్లుగా దేశం కోసం మనము ప్రార్థించాలి. అందరి కోసం ప్రార్థించేటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉంటే నెమ్మది మన జీవితాల్లో ఉంటుంది. ఉందా మాట? చాలా వివరంగా ఉంది కదా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఈరోజు కొన్ని ఆ ప్రాంతాలలో ప్రభుత్వము అస్థిరమైపోతే ఏమైపోద్ది పరిస్థితి? ఆ పాలన వ్యవస్థ గాడి తప్పిపోతే అల్లకల్లోలమైపోద్ది. అందుకని ప్రభుత్వము, పాలన, పాలకులు, అధికారులు, నాయకులు, వీరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. దేశం కొరకు వారు చేసే ప్రయత్నాలు, దేశ అభివృద్ధి కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం, ప్రజల క్షేమం కోసం వారు చేసేటువంటి ప్రయత్నాలు పక్షపాతం లేకుండా ఉండాలి. కాదనలేదు, కొంతమంది ఏం చేస్తారు, పక్షపాతంతో ఉంటారు. వారి ప్రాంతాలను అభివృద్ధి పరుచుకునేవాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీని అభివృద్ధి పరుచుకునేవాళ్ళు, వాళ్ళ స్థితిగతులను మరి వారు ఆర్థికంగా బలపడడం కోసం ఆలోచన చేసేవారు లేకపోలేదు. కానీ మనం ప్రార్థించడం ద్వారా, సంపూర్ణ మాన్యతయు భక్తి కలిగి ప్రార్థించడం ద్వారా, సంఘక్షేమం కోసం మరి ప్రార్థించడం ద్వారా పాలకులు ప్రజలను పక్షపాతంతో కాక ప్రేమతో పాలిస్తారు. ప్రభు ప్రేమ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వారికి ఆ ప్రభు ప్రేమ అర్థమయ్యేలాగా మనము చెప్పగలిగిన వారం అవుతాం.
కాబట్టి ప్రభునందుకులారా, ఈరోజు మన అంశం అది. ఎప్పుడు నెమ్మది కలుగుతుంది? అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎప్పుడు నెమ్మది కలుగుతుంది? మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకుని అందులో నడిచినప్పుడు. రెండవది, ఉపదేశమును అంగీకరించినప్పుడు. కొంతమంది నిరాకరిస్తున్నారు. మాకు తెలుసుపో, నువ్వు చెప్పాల్సిన పని లేదు, పో, మాకు అవసరం లేదులే, చర్చికి రాకపోతే ఏమవుతులే, మాకు తెలుసులే, మేము చదువుతాం బైబిలు. ఉపదేశాన్ని నిరాకరించకూడదు, అంగీకరించాలి. అంగీకరించడం అది మనకు మేలుకరం, నెమ్మదికరం. మూడవది, అందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. సహజంగా మనకున్న ఆలోచన ఏంటంటే, నా కోసం, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, నా గ్రామం కోసం ప్రార్థన చేస్తారు. ఇంకొంతమంది అయితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు, ఇతరుల గురించి అసలు ప్రార్థన చేయరు. అందరి నిమిత్తం ప్రార్థించాలి. అందరూ రక్షణలోకి రావడం కోసం ప్రార్థించాలి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. అందరూ కూడా మేలు పొందాలని ప్రార్థన చేయాలి. ప్రభు అదే మనకు నేర్పించాడు. వీలైతే నీ శత్రువుల గురించి కూడా నువ్వు ప్రార్థన చేయి. ప్రభు అది నేర్పించాడు. కాబట్టి ప్రభు, ప్రియ సంగమా, అందరి నిమిత్తం ప్రార్థించడం ద్వారా నెమ్మదిని, అప్పుడు మీరు సుఖముగాను నెమ్మదిగాని బ్రతుకు కొరకు అందరి నిమిత్తము ప్రార్థించాలి. 3 విషయాలు మీకు గుర్తు చేశాను. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనించినప్పుడు 5:19, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా నొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తాం. నయమాను అనేటువంటి సైన్యాధిపతికి శారీరక సంబంధంగా కుష్ఠరోగము వచ్చినటువంటి విధానంలో నెమ్మది లేదు ఆయన జీవితంలో. బానిసగా ఒక చిన్నది వారింట్లో పని చేస్తూ ఉంది. ఆ చిన్నది తన యజమానురాలకు చెప్పింది, అంటే నయమాను భార్యకు చెప్పింది, అమ్మ పలాని ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళ్తే నయమాను, నా యజమానునికి స్వస్థత కలుగుద్దని చెప్పింది. ఈ మాటను గౌరవించి నయమాను వెళ్ళాడు. ఎలీషా దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళాడు, ఆయన చెప్పిన పని మొదట చేయలేదు, తర్వాత చేశాడు. యోర్దాను నదిలో మునగమన్నాడు. మొదట ఆయన ఒప్పుకోలేదు, వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. చివరకు ఆ దాసుడు చెప్పిన మాట విని ఆ యోర్దాను నదిలో మరి ఆ మునిగి లేవడం ద్వారా, లేకపోతే స్నానం చేయడం ద్వారా ఆయన స్వస్థత పొందాడు. ఒక్కసారిగా ఆయన బ్రతుకులో నెమ్మది వచ్చింది. అలాంటి ఆ సందర్భంలో ఎలీషా ఆ నయమానుతో అంటున్న మాట, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా నొద్ద నుండి కొంత దూరము సాగిపోయెను. నెమ్మది కలిగి పొమ్మని చెబుతున్నాడు. అంతవరకు నయమానుకు నెమ్మది లేదు. ఎప్పుడు నెమ్మది కలిగింది? ఒకసారి 18వ వచనం చదువుదాం మనం. 18వ వచనం, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో నొచ్చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గురించి యెహోవా నీ దాసుడునైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పా. ఎప్పుడు నెమ్మది కలుగుద్ది అంటే మన జీవితాల్లో క్షమాపణ మనస్సు కలిగి ఉన్నప్పుడు నెమ్మది కలుగుద్ది. దేవుని సన్నిధికి వచ్చినటువంటి జీవితము, దేవుని సన్నిధిలో ఆయన నెమ్మదిస్తాడు. కాబట్టి క్షమాపణ కోరుకోవాలి దేవుని దగ్గర. మనం క్షమాపణ మనస్సు కలిగి, మొదట గర్వముతో ఉన్నాడు ఆయన. ఏమి మా ప్రాంతంలో మంచి నదులు లేవా?
అక్కడ మేము స్నానం చేస్తే బాగ్గామా అన్నట్లుగా విసురుకుంటూ వెళ్ళిపోయాడు. అంత మాత్రం చేత ఆయనకు కుష్ఠరోగము స్వస్థత లేదు. దైవజనుని మాట విన్నాడు, తగ్గించుకున్నాడు. మేలు పొందిన తర్వాత మళ్ళీ దైవజనుని దగ్గరకు వచ్చాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు. అప్పుడు ఎలీషా చెబుతున్నాడు, నీవు నెమ్మది కలిగి వెళ్ళు, నీ ఊరికి వెళ్ళు. ఆయన వద్ద నుంచి ఏది ఆశించలేదు ఎలీషా. ఈరోజు సేవకులు కొంతమంది చెప్తా ఉంటారు, అది ఇది అనేది కాదు. వారికి కలిగినది, వారికి మనసులోకి వచ్చినది వారికి ఇవ్వాలనిపిస్తే ఇవ్వడం వేరు. కానీ సేవకుడు ఆశించి ఏదో కావాలి, చెయ్యాలి, ఇవ్వాలనే కోరడం కరెక్ట్ కాదు. ఎలీషా ఏమి ఆశించలేదు. ఆయన ఏమేమో తీసుకొచ్చాడు, ధనము, ద్రవ్యము, లేకపోతే వస్త్రములు అన్నీ కూడా. జాగ్రత్తగా ప్రభువుని అందుకులారా, ఎప్పుడు నెమ్మది కలుగుద్దంటే క్షమాపణ మనసులోకి వచ్చేసాడు. నయమాను క్షమాపణ మనసులోకి వచ్చాడు. ఈ వాక్యం వినే సమయానికి నీ జీవితంలో నెమ్మది లేకుండా పోవడానికి నీలో దేవుని యొద్ద నువ్వు క్షమాపణ కోరుకునే వ్యక్తిగా లేవేమో. ఎవరి మీద ఈజీగా నోరు ఉందని మాట్లాడుతున్నావేమో. వాళ్ళ వల్ల ఈ సమస్య వచ్చింది, వీళ్ళ వల్ల ఈ సమస్య వచ్చింది, అలా ఇలా అని ఏదేదో మాట్లాడుతున్నావేమో నీ నోటికి వచ్చినట్లుగా. నీలో క్షమాపణ మనస్సు దేవుని ఎదుట కనపరుచుకో. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, క్షమాపణ హృదయం కలిగి ఉండు, తగ్గింపు హృదయం కలిగి ఉండు. ఎందుకు నీ జీవితం, నా జీవితంలో, ప్రతి జీవితంలో దేవుడి నెమ్మదిని అనుగ్రహించడం ఒకసారి పరీక్షిద్దాం. దేవుని దగ్గర మన హృదయాలను పరీక్షించుకుందాం. క్షమాపణ హృదయము ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితంలో నెమ్మదిని ప్రభు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ముగింపులో మరొకసారి ఈ విషయాలు మనం గమనిద్దాం. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడు నెమ్మది కలుగుతుందంటే మేలు కలుగు మార్గమేదో విచారించి అందులో నడుచుకుంటే. మేలుకరమైన మాటలు మందిరములో మనకు తెలియచేయబడుతున్నాయి. వాటిని మనము అంగీకరిద్దాం, అనుసరిద్దాం. రెండవది, ఉపదేశము అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. ఉపదేశము దేవుని మందిరము నుంచి మనకు అందించబడుతుంది. ఆ ఉపదేశాన్ని అంగీకరించిన వాడు ఆశీర్వాదాన్ని పొందగలుగుతాడు. మూడవది, అందరి కోసం ప్రార్థన చేయాలి. దేవుని మందిరంకి వస్తున్న మనము ఏ కక్షలు, ఏ ఆలోచన లేకుండా అందరి కోసం ప్రార్థించేవారుగా ఉంటే మనకు నెమ్మదిని దేవుడు దయచేస్తాడు. నాలుగవది, గమనించినటువంటి మాట, నాలుగవ మాట ఏం మాట? నాలుగవది ఏంటి? క్షమాపణ మనస్సు కలిగి మనము దేవుని దగ్గర మనం ఏమైతే అడుగుతామో అడిగిన దాన్ని బట్టి దేవుడు క్షమించినప్పుడు, దేవుడి ద్వారా క్షమాపణ పొందినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. క్షమించగలిగినటువంటి దేవుడు ఈరోజు కూడా అవకాశం ఇస్తున్నాడు మనకి. ఈ మధ్యాహ్న కాల వేళలోనైనా వారు క్షమించి మనస్సు కలిగి ఉంటారేమోని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతమంది క్షమించే మనసు ఉండదు, గర్వముతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళదేంది, వీళ్ళదేంది. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు. కానీ మనమైతే దేవుని నామమును బట్టి అతిశయిద్దాం. మనకున్న ధనమును బట్టి, అందమును బట్టి, హోదాను బట్టి, లేకపోతే పలుకుబడిని బట్టి, ఎత్తును బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఆయా విధాలుగా మనం తలంచుకుంటూ మనం ఆ తలంపులలో గర్వించడం కాదు, అతిశయించడం కాదు. నాకున్నట్టు ఎవరికైనా ఉందా, నేనున్నట్టుగా ఎవరైనా ఉన్నారా, లేకపోతే నాకున్న చదువు ఇంకొకరుందా, నాకున్న ధనం ఇంకోటి కాదు. ప్రభునందు పిల్లారా, దేవుని నేను కలిగి ఉన్నాను. ఆయన దగ్గర నేను క్షమాపణ కోరుకోవడాన్ని బట్టి ఆయనను క్షమించగలిగితే నా జీవితంలో నెమ్మది నేను పొందగలుగుతాను. కాబట్టి 4 విషయాలు దేవుని వాక్యం ముగిస్తూ ఉన్నాను. ఈ 4 విషయాలు నెమ్మది కావాలని ఈ వాక్యం వినేటువంటి సమయం వరకు కూడా ఏమేమో చేసి ఉండవచ్చు నీవు నెమ్మది కోసం. కానీ 4 విషయాలు ప్రాముఖ్యంగా, మేలు కలుగు మార్గమేదో విచారించి ఆ మాటలు విను, దేవుని మాటలు విను, ఉపదేశాన్ని అంగీకరించు, అందరి కోసం ప్రార్థించు, దేవుని సన్నిధిలో క్షమాపణ మనస్సు కలిగి ఉండు. నా జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో, ప్రతి వ్యక్తి కుటుంబ జీవితంలో
నెమ్మదిని కలుగు చేసేవాడు. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన మార్గము, సత్యము, జీవమును నేనయ్యున్నానని చెప్పినాడు. కాబట్టి ఆయన మార్గములో మనం జీవించడం ద్వారా, ఆ సత్యమైనటువంటి మాటలు మనం జీవితంలో కొనసాగించడం ద్వారా జీవమైనటువంటి స్థలానికి చేరుకునేంత వరకు కూడా మన బ్రతుకులలో నెమ్మదిని ప్రభు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య భాగము దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించినట్లు తల్లు ఉంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మమ్మల్ని ప్రేమించావయ్యా. ఈ వాక్యం వినే సమయం వరకు వివిధ రకాలైన కారణాల చేత నేను నెమ్మది లేకుండా జీవించాను. నువ్వు నాతో మాట్లాడావు. మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకోమని చెబుతున్నావు. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతి ఆదివారము నాకు మేలుకరమైన మాటలు వినిపించబడుతున్నాయి. నా జీవితాన్ని చక్కబరుచుకునే నెమ్మది కలిగి ఉండేటువంటి స్థితిలోనికి నన్ను బలపరచు ప్రభువా అని ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఉపదేశం నాకు తెలియచేస్తున్నావు ప్రభువా. నేను మంచి మనసుతో స్వీకరిస్తాను, నిరాకరించను ప్రభువా. నాకు నెమ్మది కలుగు చేసేవు దేవుడవు నీవు. అయ్యా, నా నిమిత్తమే కాకుండా అందరి కోసం నేను ప్రార్థించే వ్యక్తిగా ఉంటానయ్యా. అప్పుడు నాకు నెమ్మది నీవు కలుగు చేస్తావు. అయ్యా, నయమాను ఎలాగైతే క్షమాపణ మనసుతో ఎలీషా యొద్ద, ప్రవక్త యొద్ద ఒక తగ్గింపు కలిగి ఉన్నాడో, మేము కూడా మీ దగ్గర, సేవకుల దగ్గర తగ్గింపుతో కూడినటువంటి మనస్సు మాకు అవసరమై ఉంటుంది తండ్రి. అప్పుడు మాకు నెమ్మది వస్తూ ఉంది. నయమాను పొందుకున్న నెమ్మదిని ఒకవేళ కొన్ని పర్యాయాలు శరీర సంబంధమైన బలహీనతల చేత, ఆర్థిక సంబంధమైన చితికిన బ్రతుకుల చేత నెమ్మది లేని స్థితిలో మేముంటే మీ ఎదుటికి వస్తూ ఉన్నాం. ఒకప్పుడు మాకు ఉన్న దానిని బట్టి మేము గర్వపడ్డాం ప్రవ్వా. మాకున్న అనారోగ్య సమస్య నుంచి కృంగిపోయాం ప్రవ్వా. మీ ఎదుటికి వస్తున్నాం తండ్రి. క్షమించమని కోరుకుంటున్నామయ్యా. నీ మమ్మల్ని క్షమించు వాడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ప్రవ్వా. సుంకరి ప్రార్థించినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను, నన్ను మన్నించు ప్రవ్వా అని ఒకవేళ మనం ప్రార్థిస్తే ఆయన మనకు నెమ్మది కలుగు చేయగలడు ప్రభు. నందు పిల్లారా, ఈరోజు నీ నిమిత్తం, నా నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ పరిశుద్ధమైన మాటలు మనం వినటం ద్వారా ఎప్పుడు నెమ్మది కలుగుద్ది మాకు? ఇంతవరకు మా వయసు పైబడిపోయింది, ఇంతవరకు మా వయసు మధ్య వయసులోకి వచ్చింది, ఇంతవరకు మా వయసు ఊహలోకి మేము వస్తూ ఉన్నాం. చిన్న వయసు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా మాకు నెమ్మది లేదే. మా తండ్రి వలన, మా తల్లి వలన, మా కుటుంబ సభ్యుల వలన, కొన్ని అనారోగ్య సమస్యల వలన, కొన్ని ఆర్థిక సమస్యల వలన నెమ్మది లేకుండా ఇంతకాలం జీవించామే ప్రభువా. మమ్మల్ని నెమ్మది కలుగు చేసే మాటలు మేము విన్నాం ప్రభువా. నీ ఎదుటికి వస్తున్నా నేను. మేలుకరమైన మాటలు, ఉపదేశమును అంగీకరించి అందరి కోసం ప్రార్థించి అయ్యా క్షమాపణ హృదయంతో నీ ఎదుట నేను మోకరించడానికి ఇష్టపడుతున్నాను. సుంకరి వలె దేవాలను క్షమించుమని ప్రార్థిద్దాం. తల ఉంచుదాం, కళ్ళు ముద్దాం. ఈ మాటలన్నీ కూడా మన వెనుకలో ప్రభు ఆశీర్వదించినట్టుగా మన మధ్యలో పాస్టమ్మ ప్రార్థిస్తూ ఉంది. హృదయంలో ఫలభరితంగా వాక్యం ఫలించినట్లుగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. తల ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, పరిశుద్ధ దేవా, పరిశుద్ధ నాన్న, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం తండ్రి. నా దేవా, నా ప్రభా యేసయ్యా, వారమంతా దేవా నన్ను, మా బిడ్డలను అందరిని దేవా మీరు కాచి కాపాడినందుకు తండ్రి, ఈ సమయంలో తండ్రి ఇంత గొప్ప వాక్యం దేవా వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి హృదయ అంతరంగంలో నుంచి దేవా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద నాన్న ఎంతోమంది ప్రజలు జీవిస్తున్నారు, కానీ మాకు నెమ్మది ఉంది అని చెప్పేవారు చాలా తక్కువ దేవా ప్రభా. ప్రతి ఒక్కరు నాన్న ఏదో ఒక విషయంలో దేవా, ఏదో ఒక విషయంలో కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు, దిగులు పడుతున్నారు, చింతిస్తున్నారు దేవా. కానీ ఈ భూమి మీద దేవా మాకు నెమ్మది రావాలంటే తండ్రి మా యొక్క ప్రయత్నాలతో దేవా, మా ప్రయాసతోట రాజా రాదయ్యా.
అది దేవా మీ ద్వారానే రావాలా తండ్రి ప్రభా. యేసయ్యా తండ్రి, మీరన్నారు తండ్రి, నేను సమాధానకర్త అని చెప్పారు, నా ద్వారానే మీకు నెమ్మది అన్నారు. నా ప్రభా, మీరు ఒక మాట అన్నారు, భూమి మీద ఎంతమంది అయితే జీవిస్తున్న ప్రతి ఒక్కరు దేవా ప్రభా, యేసయ్యా మీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడే తండ్రి ప్రభా వాళ్ళకు దేవా సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే సమాధానకర్త మీరై ఉన్నారు దేవా ప్రభా. మీకు వేలాది కోటి స్తోత్రం చెల్లిస్తున్నాను. కానీ దేవా, ఈ నెమ్మది మా హృదయంలో రావాలంటే రాజా ప్రభా, మేము తండ్రి ప్రభా మీరు చెప్పిన మార్గంలో నడిస్తేనే తండ్రి ప్రభా, అందరి నిమిత్తం ప్రార్థన చేస్తేనే తండ్రి ప్రభా, అలాగే తండ్రి క్షమాపణ హృదయం కలిగి అందరితో బాగా ఉంటేనే తండ్రి ప్రభా. మా హృదయంలో క్షమాపణ లేకుండా దేవా, నానా భక్తి భావన లేకుండా, నీ యందు భయభక్తి లేకుండా దేవా ప్రభా, ఒక నానా ప్రభా చులుగా నానా సింపుల్గా రాజా ఎవరికి నెమ్మది రాదు దేవా. కాబట్టి ప్రభా, ఇప్పుడు వరకు నాన్న ఎంతమంది అయితే తండ్రి ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ దేవా ఈరోజు మొదలుకొని దేవా ప్రతి బిడ్డలను మేము దేవా ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో దేవా ఉంచుకొని దేవా నెమ్మది కొరకు తండ్రి నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చెప్పిన నీ ఉపదేశాలను అంగీకరిస్తూ నీ మార్గంలో నడుస్తూ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఎవరిని కూడా శత్రుభావంతో చూడకుండా ప్రతి ఒక్కరిని క్షమించి దేవా నీ మనసు కలిగి నీ ప్రేమ కలిగి మేము జీవించుటకు దేవా నీ మూలంగా మేము జీవించాలా దేవా ప్రభా. మేము నీ వారం అయితే తండ్రి, మేము నిజమైన క్రిస్టియన్స్గానైతే తండ్రి క్రీస్తు మాలో నుంచి కనపడాలా దేవా ప్రభా. అది మా క్రియల ద్వారానే తండ్రి మీరు మాలో ఉన్నారని ప్రజలు ఎరగాలి దేవా. అటువంటి క్రైస్తువులు, అటువంటి విశ్వాసులు నేను మా సంఘము రానే దినాలలో ప్రజల మధ్యలో కనపడాలని మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.